సంపద సృష్టిస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టించకపోగా ప్రజల నెత్తిన మరిన్ని భారాలు మోపేందుకు వినూత్న రీతిలో ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే జీఎస్టీపై 1% పన్ను అధికంగా వసూలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరారు. విద్యుత్ రంగంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో 18,000 కోట్ల భారం ప్రజలపై ఇప్పటికే పడగా తాజాగా రాష్ట్ర రహదారులకు కూడా టోల్ విధింపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది చంద్రబాబు బాదుడే బాదుడు 4.0 అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. హైవేల తరహాలో రాష్ట్ర రోడ్లు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. రాష్ట్ర రోడ్ల నిర్మాణం, నిర్వహణ అవుట్సోర్సింగ్ సంస్థకు ఇద్దామని ప్రతిపాదించారు. హైవేల తరహాలో రాష్ట్ర రోడ్లపై టోల్ విధింపునకు కూటమి సర్కార్ సిద్ధమవుతోంది. అయితే గ్రామాల నుంచి మండలాల వరకు టోల్ ఉండదు. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ వర్తించదు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాలో అమలు చేద్దామంటూ ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. రాష్ట్ర రోడ్లకు టోల్ విధింపుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు అడగగా సీఎం ప్రతిపాదన బాగుందంటూ చాలా మంది ఎమ్మెల్యేలు చేతులెత్తి మద్దతు తెలియజేశారు. ప్రజలను ఒప్పించగలిగితే రోడ్లు బాగుపడతాయని, టోల్ ప్రతిపాదన వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో బాదుడే బాదుడని, పన్నులతో ప్రజల నడ్డి విరిచేస్తోందని తెగ ఊదరగొట్టి అధికారం చేపట్టిన కూటమి సర్కార్ నేడు ధరల నుంచి విద్యుత్ ఛార్జీల దాకా ప్రజలపై భారం మోపుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులపైన టోల్ ఛార్జీల వసూలుకు సిద్ధమవుతోంది.